Hey everyone, welcome to Shree Handlooms and the Funnel Hill Creamery presents Pep Talk with Parnika Season 4 powered by Shubhamastu, the event management company. ఇవాల్టి గెస్ట్ గురించి చెప్పాలి అనంటే అమెరికా అలాగే ఆస్ట్రేలియాలో తన స్టడీస్ కంప్లీట్ చేసుకొని 15 ఇయర్స్గా వన్ ఆఫ్ ది మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్గా సాక్షి టీవీలో ఉంటూ మన అందరికీ పొలిటికల్ డిబేట్స్ అయినా ఫిల్మ్ న్యూస్ అయినా ఫిల్మ్ డిబేట్స్ అయినా ఎలాంటి డిబేట్స్ అయినా కూడా అద్భుతంగా హ్యాండిల్ చేస్తూ తనకంటూ ఒక స్టైల్ని అలవర్చుకున్న హరికృష్ణ గారు ఈజ్ ఆన్ పెప్ టాక్ విత్ పర్ణిక. So hi Hari Garu. Hi Parnika. This is from Shree Handlooms. Okay. Yes. Oh nice. I think my wife చూస్తే కొట్టేస్తుంది. So this is a surprise element. Yes. And this is from Funnel Hill Creamery and Shubhamastu. Thank you. Confectionery? Yes. Cool. Welcome to Pep Talk with Parnika. ఇందులో 3 segments ఉంటాయి. First is rapid fire, second one is this or that, and the third segment is breaking news. So let's get into the first segment, rapid fire. జర్నలిజం బ్యాక్గ్రౌండ్ ఏది లేకుండా మేనేజ్మెంట్ స్టూడెంట్గా ఉంటూ జర్నలిజంలోకి ఎలా వచ్చారు అండ్ ఎందుకు వచ్చారు? It's a passion towards journalism. ఓకే. Yeah, like you said, journalism background లేకుండా అంటే జర్నలిజం డిగ్రీ చేయకుండా వచ్చాను. Okay. బట్ ఆ తర్వాత దట్ I've been pursuing that. Okay. And more than that, మనం రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కంటే కూడా ఏది ఎక్కువ కాదు. రైట్. So that way, yes, you can call me confidently I'm a journalist. గ్రేట్. మీ జర్నలిజం కెరియర్లో ఒక మర్చిపోలేని ఒక రిపోర్టింగ్ కానివ్వండి, ఒక డిబేట్ కానివ్వండి, ఏదైనా ఉంటే మాతో షేర్ చేసుకోగలరా? చాలా ఉన్నాయి. ఓకే. అంటే సర్ప్రైజింగ్ అంటే కనుక కోర్స్ అవర్ చైర్పర్సన్ ఇస్ భారతి గారు, బట్ జగన్ గారు గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు కదా. అవును. బట్ హీ వాజ్ డూయింగ్ హంగర్ స్ట్రైక్ ఇన్ ద జైల్. ఓకే. ఓకే. అప్పుడు అనుకోకుండా నాకు ఆపర్చునిటీ వచ్చింది వేర్ ఐ హ్యావ్ టు ప్రెజెంట్ ద ఎంటైర్ సినారియో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దేర్. ఓకే. బికాస్ హీ వాజ్ నాట్ హ్యావింగ్ ఫుడ్ ఫర్ వెరీ 4-5 days అయిపోయింది అప్పటికే. ఓకే. And that was the agitation for combined Andhra or separate Telangana. So our time low, it was around 10:30 in the evening, night. Okay. Okay. Appudu, the prime anchors ever under appudu, our time low. Oh. And I was very new to the field. Oh. It's 1 or 2 years. ఓకే. Usually everiki opportunity anali. Right. Everiki evaru, because there is no room for errors. Right. Especially when it is live, there is no second chance. అవును. But I'm thankful to them, they believed in me. In this situation, you have to come on air. ఓకే. Then without faltering or hesitation, I said okay. ఓకే. So Adi, that went on for 3.5 hours with no break. వావ్. Okay. Whereas I had to explain everything, his health condition and the restrictions and complete in a hospital తీసుకురావడం వరకు. So it is me that extempore, there is no chance of having a prompter. Okay. So that is when that even I realized something there in me. రైట్. So then I said that again I should be thankful to my management. The belief undindi na meeda. ఓకే. So I did well. Okay. As per them, and next day that I was called and appreciated for the job. Wow. So అప్పటి నుంచి ఏది ఇంపార్టెన్స్ ఉన్నా they would definitely consider me that Hari will do the justice. గ్రేట్. గ్రేట్. సో మీరు ఫస్ట్ ఇంగ్లీష్ న్యూస్ ప్రెజెంటర్గా మీరు ఎంటర్ అయ్యారు. సో తెలుగుకి షిఫ్ట్ అవ్వడం మీకు టఫ్ అనిపించిందా, లేకపోతే హౌ డిడ్ యూ మేనేజ్? లేదండి, అంటే తెలుగు చదువుతాను, బాగా చదువుతాను, బట్ చెప్పే విధానంలో ఇట్ ఈస్ డిఫరెంట్, రైట్? బికాస్ ద డిక్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దెన్ ద లాంగ్వేజ్. బట్ లైక్ యూ సెడ్, ఇంగ్లీష్కి నన్ను తీసుకున్నాను ఫస్ట్. ఓకే. మీడియాలో కొంచెం అన్నీ ఎక్కువ ఉంటాయి, ప్రెజుడీస్ అండ్ పైకి రావడం అంత ఈజీ కాదు. బట్ వాళ్ళు చెప్పారు, ఓకే నీకు నిజంగా ఇంట్రెస్ట్ ఇది పర్స్యూ చేయాలి అనుకుంటే యూ హ్యావ్ టు లెర్న్ తెలుగు. నాట్ దట్ నీకు తెలుగు రాదని కాదు, ఆ ప్రెజెంటేషన్ రావాలి అని. రైట్. బట్ ఆఫ్టర్ ఆల్ దట్ ఆల్సో, ఈవెన్ టుడే నాకు మీలాంటి వాళ్ళు ఎవరైనా కనిపించినప్పుడు చెప్పేది ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ ద వే ఎవ్రీ అదర్ యాంకర్ ఆర్ presenter do this news, because I prefer to
tell the news, not read the news. Right. So I created that niche for myself. గ్రేట్. సో హరి గారు, మీ అమ్మాయి చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా మూవీస్ చేశారు. సో తన గురించి కొంచెం చెప్తారా? మూవీస్ అండ్ అబౌట్ హర్. యా అంటుంటారు కదండి మామూలుగా మనం స్పెషలీ టీవీ ఫీల్డ్లో న్యూస్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు మనకి గుర్తింపు రావాలి అని కోరుకుంటూ ఉంటాం. సో బీయింగ్ దేర్ ఆల్ ద టైమ్ ఇన్ న్యూస్లో ఉన్నా కూడా సో దే వాజ్ అ టైమ్ వేర్ ఎవ్రీబడి యూస్ టు రికగ్నైజ్ మీ యాజ్ అంజలీస్ ఫాదర్. ఓకే. ఏంటే నువ్వు పుట్టిదానా అనేవాడిని. బట్ యా లైక్ యూ సెడ్ షీ యాక్టెడ్ మోర్ దెన్ 17 మూవీస్. Wow. సో లాస్ట్ వన్ బీయింగ్ ఇన్ మహానటి. ఓకే. So now she's in US. Okay. In the US. Okay. And she's pursuing her artificial intelligence law graduation చేస్తుంది. Oh, great. She's 18 now. ఓకే. Yeah. So అది. గ్రేట్ గ్రేట్. అండ్ మీరు పూరి జగన్నాథ్ గారికి చాలా క్లోజ్ అని విన్నాను. సో tell me something about your relation. Yes, I'm fortunate అని చెప్పొచ్చు ఖచ్చితంగా. Because he see things in a way what they are in real. So filters ఉండవు. Okay, I like that in him. So నన్ను చాలా ఇష్టపడతాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక ఇంటర్వ్యూలో అయితే స్వప్న గారు అడిగిన క్వశ్చన్కి ఎవరు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసేది ఏంటి అంటే హీ సెడ్ లైక్ హరి. వావ్. సో అప్పుడు నాకు నిజంగా ఆయన అంత క్లోజ్ కూడా కాదు. సో దట్ వాజ్ లైక్ వన్ ఆఫ్ ద మూమెంట్. గ్రేట్. కాన్వర్జేషన్కి కూర్చున్నప్పుడు ఆర్ టూ పొలిటికల్ పార్టీస్ మధ్యలో కాన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు పర్సన్స్ మధ్యలో చాలా ఎక్స్టెంపోర్గా చాలా అప్పటికప్పుడు అనే మాటలు వచ్చే మాటలు కంట్రోల్ చేసుకోవడం లేకపోతే ఎక్స్ప్రెస్ చేయడం అనేది చాలా ఉంటుంది కదా వాళ్ళిద్దరి మధ్యలో. హౌ డు యూ మేనేజ్? వాళ్ళని ఎలా మేనేజ్ చేస్తారు ఒకవేళ గొడవలు అయిపోతే? అంటే దెర్ ఇస్ నో పర్టికులర్ పారామీటర్ కానీ లేకపోతే ఏదన్నా ఉంటుందని నేను అనుకోవట్లేదు. బట్ యూ హ్యావ్ టు గో విత్ ద సిచ్యువేషన్, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ యూ నో యువర్ ప్లేస్, వెన్ యూ మేక్ ఎ పాయింట్ లైక్ దే నో యువర్ ప్లేస్, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ డిఫికల్ట్. అంటే కొంతమంది ఉంటారు దట్ అన్ఫార్చునేట్ వాళ్ళే ఇన్స్టిగేట్ చేసి ఓకే వాళ్ళిద్దరు కొట్టుకునే సిచ్యువేషన్ తెచ్చినవి కూడా ఉన్నాయి. ఓకే, నాట్ కంప్లైనింగ్ అబౌట్ దాట్. బట్ ఏంటంటే మన ప్లేస్ ఏంటి మనకు తెలిసినప్పుడు వాళ్ళు కూడా బాగా తెలుసుకున్నప్పుడు అది when we say no, this is not allowed, they listen to us. అవునా? Definitely yes. ఓకే. యూనిఫైడ్ ఆంధ్రప్రదేశ్ మొదటి చీఫ్ మినిస్టర్ ఎవరు? ఓకే, సో ఇది మా జీకేకి పరీక్ష పెడుతున్నారనమాట. పాస్. నీలం సంజీవ్ రెడ్డి గారు. ఎగ్జాక్ట్లీ. యా. ఎస్. క్యాపిటల్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ బిఫోర్ ఇట్ వాజ్ మర్జ్డ్ విత్ హైదరాబాద్ సిటీ ఇన్ 1956. కర్నూల్. గ్రేట్. వైఎస్ఆర్సీపీకి బ్యాక్ ఫైర్ అయింది అని ఏ విషయంలో అనుకుంటున్నారు లాస్ట్ ఎలక్షన్స్లో? స్పెషలీ 2024 ఎలక్షన్స్కి అరౌండ్ 40 days I was on field. నాకు అనిపించలేదు రిజల్ట్స్ ఇలా వస్తుంది అని. అవునా? ఎస్ అఫ్ కోర్స్ దెర్ ఇస్ లైక్ ఫ్యూ థింగ్స్ ఎస్ అండ్ నో, బట్ ఓవరాల్గా నో, ఓకే, నెవర్. ఓకే. దట్ టు దిస్ కైండ్ ఆఫ్ రిజల్ట్. ఐ హ్యావ్ మై క్వశ్చన్స్. సో అందరికీ తెలిసిన క్వశ్చన్స్. యా, అందరూ అనేదే, అందరూ చెప్పేదే. ఐఎమ్ నాట్ ద ఫస్ట్ పర్సన్, నేను లాస్ట్ కూడా కాదు. దట్ ఈవీఎంస్ మీద మాట్లాడొచ్చు. అండ్ సెకండ్ థింగ్ ద ఫ్యాక్టర్ మాట్లాడాలంటే నాకు జాలేస్తుందండి ఒకసారి కోపం వచ్చిన జనాల మీద. అంటే ఏం కావాలి ప్రజలకి అర్థం కాదు. ఒక కామన్ పబ్లిక్గా నేను ఆలోచిస్తే నాకేం కావాలి, లైక్ స్పెషలీ పూర్ సెక్షన్, నాకేం అవసరం, అవన్నీ బేరీ చేసుకుంటే కనుక నాకు జాలేస్తుంది జనాల మీద. ఓకే, అంటే నమ్మకంగా లేదంటే ఒకటి మార్చాలి అనుకునే వాళ్ళకి వాల్యూ లేదా అనిపిస్తుంది. అగైన్ ఐఎమ్ నాట్ బీయింగ్ బయాస్డ్. ఎస్ ఎస్. మీరు జర్నలిస్ట్గా ఒక ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేస్తున్నప్పుడు పొలిటికల్గా ఏమన్నా మీరు ప్రజెంట్ చేయాలి అన్నప్పుడు లైక్ పోసాని గారి అరెస్ట్ గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, ఈటీవీ ఎల్లో జర్నలిజం అని చెప్పినప్పుడు మీకు బయట ఎలాంటి రిపర్కషన్స్ ఆర్ మీకు ఎలాంటి పర్సనల్గా ఎలాంటివి ఏమైనా ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయండి. ఉన్నాయి. అంటే ఒకసారి ఆలోచించుకుంటే నవ్వు వస్తుంది, బట్ ఒక్కోసారి భయం కూడా వేస్తుంది. అవునా? టు బీ హానెస్ట్. ఓకే, భయం లేదు అని చెప్పడం కరెక్ట్ కాదు కదా. బికాజ్ ఐ వాజ్ విత్ ఫ్యామిలీ. ఐ వాజ్ షాపింగ్ ఎక్కడో కాదు, మన సిటీలో ఒక మాల్లో ఉన్నాను. మై వైఫ్ వాజ్ దేర్, మై సన్ వాజ్ దేర్ అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ పేరెంట్స్. నేను బిల్లింగ్ కౌంటర్లో ఉన్నాను. ఎందుకో కాసేపటి నుంచి ఊరికే గమనిస్తూ ఉంటాం కదా, జాయిన్ అవుతూ ఉన్నారు 4-5. క్యాష్ కౌంటర్లో ఉన్నాను. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ బిల్లింగ్ హీ వాజ్ సేయింగ్ దట్ మీరు చేస్తుంది కరెక్ట్ కాదండి. నేను నవ్వి ఊరుకున్నాను, ఏంటో ఏదో అంటున్నాడు. నాకు అగైన్ ఈజ్ సేయింగ్ కరెక్ట్ కాదు, ఇంకోసారి చెయ్యొద్దు టైప్లో.
ఓకే. నేను జనరల్గా నన్ను అంటారు సీరియస్ కేసు అంటారు మామూలుగానే. ఏంటి ప్రాబ్లం ఏంటి ఏంటి అని అడిగాను. లేదన్నా మీరు మా పీకే గురించి మీరు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరంటే ఇష్టం మాకు, బట్ మీరు కొంచెం ఓవర్గా చేస్తున్నారు. ఐ సెడ్ ఓకే. సో అంటే ఈజ్ నాట్ అది ఈజ్ నాట్ ఎంటరింగ్ ది బిల్. ఐ సెడ్ ఓకే ఇవ్వమ్మా అంటే ఇంకో 4-5 వచ్చి ఈ అన్ననే చెప్పుకుంటున్నారు అన్నమాట. ఏందమ్మా మీ ప్రాబ్లం అంటే ఇదే చెప్తున్నామన్నా ఇంకోసారి చేయొద్దు అట్లా. ఐ సెడ్ జూడ్ ఇప్పుడు నేను ఇది ఎక్స్కలేట్ చేయాలంటే చేస్తా, మీకు ఇంకా తెలీదు పిఎస్పీకే సినిమాలు నేను చూసా. ఓకే, యాజ్ అన్ యాక్టర్ ఐ ఆల్సో లైక్ హిమ్. ఎస్, బికాజ్ మా ఈ జనరేషన్ అందరూ కూడా చిరంజీవి గారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ సినిమాలు చూసిన వాళ్ళే కదా. అది వేరు ఇది వేరు. ఓకే, మీరు అంత పర్సనల్గా తీసుకుంటే సరే బయటకు వెళ్దాం పదా అని చెప్పి. దెన్ మేనేజర్ హ్యాడ్ టు కమ్. వచ్చి లేదని వాళ్ళని తిట్టి ఇట్లా మాల్లో చేయొద్దు అని చెప్పి వాళ్ళకు చెప్పి, దెన్ లిటరలీ దేర్ వాజ్ లైక్ ఐ కుడ్ ఫీల్ దట్ దేర్ వర్ పీపుల్ గ్యాదరింగ్. సో మై వైఫ్ వాజ్ లైక్ షీ వాజ్ అంటే అబ్జర్వ్ చేస్తుంది. యూజువల్లీ ఏంటంటే కొంచెం నవ్వుతా వచ్చి మాట్లాడడానికో సెల్ఫీ తీసుకోవడానికో ఉంటుంది, బట్ ఇట్ వాజ్ నాట్ దాట్. షీ కుడ్ ఫిగర్ దట్ అవుట్ అండ్ సెడ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇట్స్ ఓకే. సో యా ఉంటాయి ఇలాంటివి. ఓ గాడ్. సో అలాంటప్పుడు ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేస్తారు? అంటే ఇంట్లో ఎందుకు అని ఏమన్నా అంటారా, లేకపోతే మీ జాబ్ కాబట్టి యుడు అన్నట్టుగా ఎంకరేజ్ చేస్తారా? రెండు ఉంటాయి. వెన్ దే సీ మీ లైక్ సో కాన్ఫిడెంట్ ఆన్ స్క్రీన్ హ్యాండ్లింగ్ థింగ్స్, దే సే యా. బట్ ఇలాంటివి వచ్చినప్పుడు డెఫినెట్గా భయం వేస్తుంది కదా. బట్ దే నో మీ ఫ్రమ్ ఎప్పటి నుంచి తెలుసు కదా, ఇటు చెప్పినా ఎండ్ కాబట్టి. ఓకే, స్పెల్ ది వర్డ్ ఎంబారస్. EMBARRASMENT. ఎంబారస్. ఓకే, రివర్స్ లో చెప్పండి ఇప్పుడు. కష్టం అండి. కొంచెం కూడా ఆలోచించకండి. ఏంటి సింపుల్ స్పెల్లింగ్ అడిగాను అనుకుంటున్నారా, అందుకని రివర్స్ చెప్పమన్నా. ట్రై. ఓకే, TNEMSSA. ఓకే, R. R double R. ARRA. Yeah, and B M E. Great. ఇప్పుడు జరుగుతున్న ఐపీఎల్ ఎన్నో సీజన్? ఏంటండి మధ్యాహ్నం నేను మ్యాచ్ ఉంది నాకు. అదే నాకు తెలుసు మీరు వెళ్తున్నారని. ఇట్స్ 19th 18th. ఓకే. ఓకే, ఇంతకుముందు సీజన్ విన్నర్ ఎవరు? కోల్కతా నైట్ రైడర్స్. ఎస్. ఓకే, అప్పుడు కెప్టెన్ ఎవరు? సారీ, బికాజ్ ఇప్పుడు ప్లేయర్స్ మారుతా ఉన్నారు. అవును, శ్రేయస్ అయ్యర్. ఎస్, ఇట్ వాస్ 17th, ఇప్పుడు 18th. ఓకే, ప్రెసెంట్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు? జెడీ వాన్స్. గ్రేట్. రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగ యానిమల్ డైరెక్టర్ అండ్ ధోని చేసిన ఒక యాడ్ ఫిల్మ్ రిలీజ్ అయింది. అది ఏం యాడ్ ఫిల్మ్? ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ that keen on the ad seriously. ఓకే, ఈ మోటార్ యాడ్ అన్నమాట అది. యా, ఓకే, అది యానిమల్ మూవీ బేస్డ్ గానే ధోనికి ఇలా హెయిర్ పెట్టి ఇట్ ఆల్ గోస్ లైక్ దట్. Racing kind of. yes, బైక్. They collaborated. yes. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ తప్పంటారా, లేకపోతే గవర్నమెంట్ అసలు అలాంటి యాప్స్ కి పర్మిషన్ ఇవ్వడం తప్పంటారా? See, గవర్నమెంట్ ఎక్కడిచ్చింది? కొన్ని స్టేట్స్లో ఇచ్చింది, ఆంధ్రాలో ఇవ్వాల. జగన్ గారు వాజ్ లైక్ వెరీ ఫర్మ్ ఆన్ దిస్. బట్ ఇప్పుడు నాకు వినబడుతుంది ఆంధ్రప్రదేశ్ ఇస్ కన్సిడరింగ్ టు మేక్ ఇట్ లీగల్. ఓకే, విచ్ విల్ బీ అ బ్లండర్ మిస్టేక్. వేరాజ్ ఇన్ తెలంగాణలో గవర్నమెంట్ ఎప్పుడు ఇవ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు. సో అది ప్రమోట్ చేస్తున్న వాళ్ళు, ఓకే, వాళ్ళది చాలా పెద్ద మిస్టేక్. దాని వెనక ఉన్న వాళ్ళు డెఫినెట్గా దే నీడ్ టు బీ లైక్ పుల్ టు ద కోర్ట్స్ ఆఫ్ లా. That's what I firmly believe. Okay. If your question is like ఎవరిది తప్పు అంటే ప్రమోట్ చేస్తున్న వాళ్ళది తప్పు. ఓకే. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రిజల్ట్ గురించి మనం మాట్లాడుకుంటే అప్పుడున్న రూలింగ్ పార్టీస్ ఈ పని చేయకుండా ఉంటే బాగుండేదే, రిజల్ట్స్ వేరేలాగా ఉండేవేమో అని అనుకుంటున్న విషయాలేంటి మీ ఒపీనియన్లో? తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి అప్పటి గవర్నమెంట్ దే ఫెయిల్డ్ టు ట్యాకిల్ ఆర్ ఆన్సర్ దెన్ అపోజిషన్. బీఆర్ఎస్ లీడర్స్ కానీ పార్టీ కానీ గర్వంతో ఉన్నారు, యారగెన్స్తో ఉన్నారు, యాటిట్యూడ్తో ఉన్నారు అని ఏదైతే ఒక క్యాంపెయిన్ చేయగలిగిందో ప్రతిపక్షం, దాన్ని లైట్ తీసుకున్నారు, దాన్ని నమ్మలేదు. దే గూవ్డ్ అప్ బికాస్ పీపుల్ బిలీవ్డ్
దట్ అహంకారంతో ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఆఫ్టర్ 2 టర్మ్స్ అనేది జనాలు నమ్మారు, రాదర్ నమ్మించగలిగింది కాంగ్రెస్. సో దట్ వాజ్ అ మిస్టేక్. హ్యాడ్ దే బీన్ లైక్ మోర్ యాక్సెసిబుల్ టు ద జనరల్ పీపుల్, ఐ మీన్ పబ్లిక్, ఐ థింక్ వేరేగా ఉండేది రిజల్ట్. ఓకే. ఇక ఆంధ్ర విషయానికి వచ్చేటప్పటికి ఉన్నాయి 2-3 ఉన్నాయి చెప్పాలంటే. ఇది వన్ ఆఫ్ ద రీజన్ దట్ అగైన్ అపోజిషన్ యాక్సెసిబుల్గా లేరు ముఖ్యమంత్రి అనేది ఒకటైతే, జగన్ గారు కూడా ముబ్బడిగా హామీలు ఇచ్చేసి ఉంటే, అంటే రేపు మనం ఇస్తామా లేదా, అది నిజంగా వాస్తవ రూపం తీసుకుంటుందా లేదా అని ఆలోచించకుండా చెప్పేసి ఉంటే గెలిచేసేవారు. ఓకే. చావా మూవీ యాక్చువల్ స్టోరీ ఎవరి స్టోరీ మీద ఆ మూవీ తీశారు? సో సన్ ఆఫ్ శివాజీ, శంభాజీ. ఎస్ శంభాజీ మహారాజ్. ఓకే. నేను ఇప్పుడు కొన్ని నేమ్స్ చెప్తాను, వాళ్ళ గురించి 1 wordలో మీరు డిస్క్రైబ్ చేస్తూ చెప్పాలి. వైఎస్ జగన్ గారు. డాషింగ్. ఓకే. రామోజీరావు గారు. పయనీర్. షర్మిల గారు. రెబెల్. విజయసాయిరెడ్డి గారు. వెరీ ప్రొఫెషనల్ చార్టెడ్ అకౌంటెంట్. ఓకే. నారా లోకేష్ గారు. చేంజ్డ్ మ్యాన్. పవన్ కళ్యాణ్ గారు. రకరకాలుగా మారే వ్యక్తినే ఉంటారు. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ అగైన్ దట్ సమ్ పీపుల్ సే దట్ మారటం అనేది తప్పు కాదనే వాళ్ళు కూడా ఉంటారు కదా సిచ్యువేషన్ ప్రకారం. అలాగా ఎక్కువ సార్లు మాట కానీ మార్పు కానీ అక్కడ చూస్తామంటే అది పవన్ కళ్యాణ్ గారి దగ్గర. ఓకే. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. ఓకే. కేటీఆర్ గారు. సూపర్ కమ్యూనికేటర్. ఓకే, గ్రేట్. చాట్ జీపీటీకి కాంపిటీషన్గా చైనా వాళ్ళు లాంచ్ చేసిన ఏఐ టెక్నాలజీ అప్లికేషన్ ఏది? డీప్ సీక్. ఎప్పుడైనా మీకు జర్నలిజం కానీ న్యూస్ ప్రెజెంటింగ్ కానీ వదిలేయాలి అని ఎప్పుడన్నా అనిపించిందా? వదిలేయాలని అనిపించలేదు అంటే అబద్ధం. చాలా ఉంటాయండి, ఎస్పెషల్లీ మీడియాలో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒక పైకి రావటం అనేది చాలా వాటి మీద ఆధారపడి ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద టాలెంట్. లౌక్యం తెలియని వాళ్ళకి కొంచెం కష్టం. నాకు లౌక్యంగా ఉండడం తెలియదు. ఓకే. సో ఎలాంటి టైమ్స్లో అనిపించింది మీకు, అంటే ఎప్పుడన్నా చాలా హార్డ్ హిట్టింగ్? ఇలాంటివి అంటే ఎస్పెషలీ మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పచ్చో లేదో తెలియదు, బట్ ఐల్ సే మోస్ట్ హ్యాపెనింగ్ మినిస్టర్ ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ రెజీమ్లో వాళ్ళని ఇంటర్వ్యూ చేశాను నేను. తర్వాత దట్ పర్టిక్యులర్ మినిస్టర్ ఎంపీగా ఉన్నారు. దట్ ఐ వాంట్ టు టాక్ విత్ హెమ్ బికాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెన్సిబుల్ ఇంటర్వ్యూ నేను ఫేస్ చేసిన వాటిలో హరి చేసింది ఒకటి, నేను కలవాలి అని చెప్పింది. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే మా హెడ్స్ ఎవరైతే ఉంటారో ఇమీడియట్ హెడ్స్, టాప్ హెడ్స్ వాళ్ళు ఉంటారు కదా, వీడికి అసలే పొగరెక్కువ, యాటిట్యూడు. సో ఇలాంటివి ఇంకా వీడికి చెప్పి నేను ఎంకరేజ్ చేస్తే కనుక ఆపడం కష్టం, చెప్పొద్దండి అన్నారంట. అప్పుడు అనిపించేది నాకు, ఇంత తక్కువగా కూడా ఆలోచిస్తారా వీళ్ళు ఏంటి అని అనిపించింది. బట్ అగైన్ దట్ ఇట్ ఈస్ దేర్ బ్రాట్ అప్ ఆర్ థాట్ ప్రాసెస్, దట్స్ ఓకే. నేను పెద్దగా తీసుకోలేదు. అలాంటివి 2-3 సార్లు అయినాయి. ఓకే. సో అప్పుడు అనిపించేది అవసరమా వీళ్ళతోటి అని. బట్ స్టిల్ దట్ ఎవరి వల్ల నువ్వు నీకు ఇష్టమైన ప్రొఫెషన్ వదిలేయడం ఓడిపోవటం అవుతుంది అని ఐ జస్ట్ టుక్ ఇట్ లైట్. గ్రేట్. కటింగ్ అక్రాస్ ది ఛానల్స్ మీ మంచి ఫ్రెండ్స్ ఎవరు జర్నలిజంలో? మంచి ఫ్రెండ్ అని ఒక్కళ్ళు చెప్పలేము. అదే అందుకని ఫ్రెండ్స్ అని అడిగాను. ఉన్నారు కొమ్మినేని శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు. అంటే ఫ్రెండ్ అంటాం కంటే కూడా ఒక ఎవరిని ఉంటే కానీ చెప్తూ ఉంటారు, ఏదన్నా ఉన్నప్పుడు వాళ్ళని అడగడం కానీ నేను చేస్తూ ఉంటాను. సాయి గారు ఉన్నారు, ఆయన ఏదో అవార్డ్ ఫంక్షన్లో విజయవాడలో కలిశారు. ఐఎమ్ షేరింగ్ ద సేమ్ ప్లాట్ఫామ్. మా ఇద్దరికి సన్మానం చేస్తున్నారు అక్కడ. బట్ ఐ టోల్డ్ దెమ్, సార్ మీరు మాకు డిక్షనరీ లాగా ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక రిఫరెన్స్కి మనకి తెలిసింది నిజమేనా అంటే సడన్గా యాక్సెసిబుల్లో ఉండేది మీ పేరేనా. ఇదే థ్యాంక్స్ సరే నువ్వు అలా చెప్పడం. గ్రేట్ గ్రేట్. ఓకే. రైస్ బాల్ ఆఫ్ ఇండియా అని ఏ రీజియన్ని అంటారు? సౌత్ కదా. సౌత్. యా, ఆంధ్రప్రదేశ్ ఇట్ యూస్ టు బి లైక్ అన్నపూర్ణ అనేవాళ్ళు కదా. సో రైస్ బౌల్ ఆఫ్ కృష్ణా గోదావరి బేసిన్. ఆఫ్ కోర్స్. ఓకే. సో మీరు పొలిటికల్ ఇంటర్వ్యూస్ చేశారు అండ్ ఫిల్మ్ ఇంటర్వ్యూస్ కూడా చేశారు. సో మీకు ఏది బాగా అనిపిస్తుంది, ఏది ఐమ్ డన్ అనిపిస్తుంది, ఏది యూ ఎంజాయ్? అగైన్ ఇట్స్ టైమింగ్ అండి. సెలబ్ ఇంటర్వ్యూస్. ఓకే. స్పెషల్లీ వాళ్ళు మా మేనేజ్మెంట్కి అవకాశం దొరికినప్పుడు చెప్పేవాళ్ళు దట్ హరి అయితే వాళ్ళు కూడా ఇష్టపడతారండి కూర్చొని చేయడానికి అని. ఆ తర్వాత మనకు అనిపిస్తుంటుంది బికాజ్ అంటే ఎవరిని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు, కానీ
ఇప్పుడు అందరూ చేసేస్తున్నారు కదా సినిమా ఇంటర్వ్యూస్. సో నౌ ఐ ఫెల్ట్ లైక్ 3-4 years క్రితం వరకు ఐ థాట్ లైక్ ఇట్స్ ఓకే చాలు ఇంకా. అండ్ అగైన్ దట్ డ్యూ రెస్పెక్ట్ మేనేజ్మెంట్ కూడా 2-3 సందర్భాల్లో చెప్పింది నా ఇప్పుడు హరిని వద్దు సినిమాది ఇస్ మోర్ ఇన్ టు సీరియస్ పొలిటికల్ కదా అని వాళ్ళు అనడం కూడా నేను విన్నా. థింక్ అలా నేను చేయడం తప్పు అనట్లేదు. అండ్ ఎవరన్నా పెద్ద సీనియర్ యాక్టర్స్ ఈ రోజు కూడా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మోహన్ లాల్ వచ్చారు, మీరే చేయాలి హరి, వేరే వాళ్ళు కరెక్ట్గా హ్యాండిల్ చేయలేరేమో అన్నారు. నాకు అలాంటిది ఏం లేదు, చేయకూడదని. కానీ మన ఎవ్రీబడి లైక్ లుక్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఇన్ ద కెరీర్. రైట్. ఓకే. ఈ రోజున ఫాస్ట్ పేస్ జర్నలిజంలో విత్ ఏఐ అండ్ అదర్ డెవలప్మెంట్స్ జెన్యున్ పీపుల్ ప్రాబ్లమ్స్ని కొంచెం సైడ్ లైన్ చేసి ఒక పర్టిక్యులర్ పార్టీకో లేకపోతే ఒక పర్టిక్యులర్ పర్సన్కి అలైన్ అయ్యి ఉంటున్నాయి టీవీ ఛానల్స్ అని మీరు అనుకుంటున్నారా? 100% yes. If I say no, that would be lie. Yes. So how do you want to change the media and social media, media? Yeah, to be less biased, because ఇప్పుడు మీడియా ఎలా ఉంటుందంటే అండి పర్ణిక, ఇట్ ఈస్ 2 kinds. One is owned media and second thing is aligned media. Okay? Right. Whereas I see that there is no problem with owned media. సాక్షి పెట్టారు, నేను ఐఎమ్ బీయింగ్ స్ట్రైట్. ఓకే, సాక్షి పెడితే మీకు తెలిసి మేము ఏం చెప్తాం, ఇఫ్ యూ లైక్ ఇట్ యూ వాచ్ ఇట్, ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ ఆబ్వియస్లీ యూ విల్ టర్న్ ద ఛానల్. వేరాజ్ ఇన్ అలైన్ మీడియాతో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు చెప్పరు, మేము ఈ పార్టీతో మేము ఉన్నామని చెప్పకుండా చూసే వ్యూవర్ని వాళ్ళు అనుకున్న దానికి వాళ్ళని టర్న్ చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో దట్ ఈస్ హార్మ్ఫుల్. Okay. Because viewer is not very clear that what this channel is telling them. ఇండైరెక్ట్ గా వాళ్ళని అలైన్ చేసే ప్రయత్నం ఏదైతే చేస్తారో అది చాలా ప్రమాదకరం. ఓకే. సో మీ ప్రకారంగా అదర్ న్యూస్ ఛానల్స్ మనం చూసుకుంటే ఏది అన్బయాస్డ్గా ఉంది అని అనుకుంటున్నాను? There is no channel, including CNN and Fox. They have taken sides. ఇప్పుడు దాన్ని మనం మార్చలేం కాబట్టి సో ఏది బెటర్గా జనాలకి వీలవుతుంది, ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు జాలేస్తుంది, అట్ ద సేమ్ టైం చాలా వివేకవంతులు అని చెప్పాను కదా. ఇఫ్ దే థింక్ రైట్ దే నో వాట్ దే ఆర్ సెయింగ్, దే నో వాట్ దే వాంట్. ఇఫ్ దే రియలీ థింక్, కొంచెం డీప్గా ఆలోచిస్తే ఎవరేం చెప్పినా వాళ్ళు చేసేది చేస్తారు. ఓకే. సో నెక్స్ట్ ఎలక్షన్స్కి జగన్ గారు ఫర్ సపోజ్ ఎలాంటి స్ట్రాటజీతో వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు మీ పాయింట్లో? ఇది అంత స్ట్రైట్ క్వశ్చన్, స్ట్రైట్ ఆన్సర్ కాదండి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు లెట్స్ సే దట్ ఇఫ్ ఐ సే జగన్ గారే రైట్ బికాజ్ వాళ్ళు హామీ ఆయన ఇస్తే చేయాలి కాబట్టి ఆ హామీ ఇవ్వలేదు, అందుకే పవర్లోకి రాలేదు అనేది వాస్తవం, రైట్? అక్కడ మీరు కూడా హామీలు ఇవ్వండి సో దట్ లైక్ పవర్లోకి వచ్చేస్తారని నేను చెప్పలేను. అలా చెప్తే కనుక నేను అది జనాలకి చేస్తున్న తప్పు కదా. So in a way that we are nobody like to give an advice, but if you ask me, నాకు జర్నలిస్టిక్గా ఏంటంటే గెలిచినా ఓడినా జనాల కోసం ఆలోచించాలి లీడర్ అనేవాడు అనేది నా స్ట్రాంగ్ బిలీఫ్. Okay, great. We are done with the first segment. Let's get into the second segment, this or that. YSRCP with IPAC or without IPAC? That can pull off without IPAC. Okay. Devulpalli Amar garu or Ravi Prakash garu? Devulpalli Amar garu. Okay. Hardik Pandya or Surya Kumar Yadav? Pandya. Script based or own presentation? Own presentation always. Dum biryani or muddapappu avkai? Muddapappu avkai. Spicy movie gossip or secret political information? Second one. Who do you think would flourish in the next elections or coming elections or politics? Junior NTR, Ram Charan or Allu Arjun? Of course Junior NTR, if he wants to. Okay. Jagan garu ippudu enduku silent ga unnaru? Is it his strategy or silence before a storm? అది నేను చెప్పక్కర్లేదండి, because if you look at his past, the way he came and where he come from and facing what kind of hurdles, hassles, one should easily say that. నేను చెప్పనక్కర్లేదు. Okay. Interviewing a politician or a film star? Of course politician. Okay. ఏపీకి నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఓకే. ABN or TV9? TV9. ఓకే. అంబటి రాయుడు గారు యాజ్ ఎ పొలిటీషియన్ ఆర్ IPL commentator?
I've been watching him, as a commentator or, giving his own opinions. I don't think he's on par with anybody else. Politician, మనకందరికీ తెలిసిందే, is utter flop. ఓకే As a player, yes. ఓకే ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఫండమెంటల్ డ్యూటీస్ విచ్ ఈస్ ఎసెన్షియల్ ఇన్ ద సొసైటీ? If you don't do your part, you have no right to ask for your rights. That's what I believe. ఓకే ప్రింట్ మీడియా ఆర్ డిజిటల్ మీడియా? రెండు కూడా ఇంపార్టెంట్. Okay, so print media is definitely that helps as an archive. Digital media is then and there right away that to give a breaking news. రెండిటి ఇంపార్టెన్స్ రెండిటికి ఉన్నాయి. ఓకే టీఆర్పీస్ ఆర్ authenticity? Authenticity. ఓకే వెబ్ సిరీస్ ఆర్ మూవీస్? Web series. ఓకే డ్రైవింగ్ ఎ కార్ ఆర్ బుకింగ్ ఎన్ ఓలా ఆర్ ఉబర్? Yeah, I prefer driving. ఓకే లివింగ్ వితౌట్ ఇంటర్నెట్ ఆర్ వితౌట్ టీవీ? Without internet. ఓకే బీయింగ్ ఎర్లీ ఆర్ బీయింగ్ ఆన్ టైమ్? Being early is always I prefer, but on time is something working out. Okay, so we are done with this or that as well. So let's get into the third segment, breaking news. ఓకే సో మీకు ఇప్పుడు ఒక పిక్చర్ చూపిస్తాను, దాని గురించి యూ హ్యావ్ టు కుక్ స్టోరీస్ అంటే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కావాలి అండ్ అ ఫన్నీయర్ వన్. Okay, I'll try. జగన్ మోహన్ రెడ్డి గారు అండ్ షర్మిల గారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇది చాలా మందికి కంటికి ఇంపుగా ఉండదు, వినడానికి కూడా ఇంపుగా ఉండదు. బట్ చెప్పాల్సిన న్యూస్ మేము చెప్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే షర్మిల ఇద్దరు కూడా ఇంట్లో కలవడం జరిగింది. సో ఇది కేవలం ఫ్యామిలీకి లేకపోతే కుటుంబానికి మాత్రమే పరిమితం కాబోతుందా, లేదంటే రాబోయే ఎలక్షన్స్లో వీళ్ళు ప్రత్యర్థులుగా కాదు ఒకే స్టేజ్ పైన నుంచొని మాట్లాడగలుగుతున్నారా? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ ఫర్ నౌ దిస్ ఇస్ అ బ్రేకింగ్ న్యూస్. వావ్ సూపర్, అయితే మాకు ఒక హింట్ ఇచ్చినట్టు. So it was great and thank you very much. I had great time sitting with you on my show Pep Talk with Parnika. It's likewise, Andy. I thoroughly enjoyed, but hopefully that since my image is like not very funny person, I hope this interview is No, it working was good for you. really great. Good to see the other side of you. Thank you. Thank you. Thanks for inviting me. Thank you. you.